శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీలో విభేదాలు ముదురుతున్నాయి. దీంతో పుట్టపర్తి పంచాయతీ సీఎం జగన్ రెడ్డికి తలపోటుగా మారింది. జగన్ ముందే శ్రీధర్ రెడ్డికి సహకరించే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు అసమ్మతి నేతలు. అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రత్యేక విమానంలో జగన్ పుట్టపర్తికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు జగన్ ను ఎయిర్పోర్ట్ లో కలిశారు. ఈ సందర్భంగా టికెట్ తనకే ఇవ్వాలని వైసీపీ సీనియర్ నేత సోమశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్ని సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని, తనకు కాదని ఏకపక్షంగా శ్రీధర్ రెడ్డికి కేటాయిస్తే సహకరించే ప్రసక్తే లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి మొహం మీదే సోమశేఖర్ రెడ్డి చెప్పేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీలో విభేదాలు ముదురుతున్నాయి. దీంతో పుట్టపర్తి పంచాయతీ సీఎం జగన్ రెడ్డికి తలపోటుగా మారింది. జగన్ ముందే శ్రీధర్ రెడ్డికి సహకరించే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారు అసమ్మతి నేతలు. ఇక కంప్లీట్ అప్డేట్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, అప్డేట్స్ ఏంటి? పుట్టపర్తి వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఏకంగా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ పైన అసమ్మతి నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా పుట్టపర్తి విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఘనస్వాగతం పలికిన వైసీపీ నేతలు ఏకంగా విమానాశ్రయంలోనే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే తాము సహకరించేది లేదంటూ అసమ్మతి నేతలు చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ నేతలను అణచివేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అటువంటి నేతకు వైసీపీ టికెట్ ఇచ్చినట్లయితే తాము ఎటువంటి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదు. అవసరమైతే తాము అసమ్మతి నేతల్లో ఒకరు ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారు. సర్వే ప్రాతిపదికన టికెట్లు కేటాయించాలి, సర్వే ప్రాతిపదికన కాకుండా శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే తాము ఓడిస్తామంటూ కూడా హెచ్చరించారు. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ సురేష్.